ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 10వ తేదీ బాబా మార్గంలో ఒక అద్భుతమైనటువంటి రోజు. బాబా తన భక్తుల్లో ఆనందాన్ని నింపడానికి, వారిలో భక్తి పారవశ్యాన్ని ఉప్పొంగించడానికి వారు భక్తులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పండగ చావడి ఉత్సవం. డిసెంబర్ 10, 1909లో బాబా రోజు విడిచి రోజు చావడిలో శయనించేటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం చావడి ఉత్సవం. ఆ రోజు భక్తుల యొక్క విజ్ఞత ఎంత గొప్పదంటే, ద్వారకామాయికి మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేసేటువంటి సందర్భంలో బాబా అక్కడ శయనించడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి బాబా చావడిలో శయనిస్తే కాస్త అక్కడ పనులు జరగడానికి వీలు ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో బాబాకు వినతి చేస్తారు. చావడిలో మీరు నిద్రించండి ఈరోజు అని చెప్పి. దాంతో బాబా ద్వారకామాయి నుండి చావడిలో రాత్రి నిద్రించడానికి వెళ్ళేటువంటి ఆ సందర్భాన్ని వారు శోభాయాత్రగా బాబాను చావడికి తీసుకెళ్తారు. ఈ సంఘటన 1909 డిసెంబర్ 10వ తేదీ రోజు జరిగింది. మొదటి రోజు భక్తులందరూ కూడా భక్తి పారవశ్యంతో బాబా ముందు నృత్యం చేస్తూ వారిని ద్వారకామాయి నుండి చావడికి తీసుకెళ్ళేటువంటి ఆ సంబరం ప్రతి ఒక్క హృదయాన్ని రంజింపజేసింది. ఇక బాబా రోజు విడిచి రోజు చావడిలో శయనించేటువంటి సందర్భంలో ఇదే ఉత్సవాన్ని మరింత ఘనంగా జరపాలని చెప్పి దానిని వారు ఒక అద్వితీయమైనటువంటి ఉత్సవంగా ఆరంభించుకున్నారు. ఇది భక్తులే స్వయంగా భగవంతుడి కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం. బాబా భక్తుల యొక్క అభిష్టానికి ఏమాత్రం కూడా అడ్డు చెప్పకుండా రోజు విడిచి రోజు భక్తులందరూ కలిసి చేసుకునేటువంటి ఆ చావడి సంబరానికి బాబా ఏమాత్రమూ అభ్యంతర పెట్టలేదు. రోజు రోజుకు ఆ చావడి వైభవం పెరిగిపోయింది. రోజు విడిచి రోజు రెండవ జాము కాగానే భక్తులందరూ కూడా ద్వారకామాయి చేరుకొని భజనలను ఆరంభించేటువంటి వారు. పిల్లలు పాఠశాల నుండి రాగానే, యువకులు పొలాల నుంచి సాయంత్రం రాగానే నూతన వస్త్రాలు ధరించి అందమైనటువంటి ఆభరణాలు సింగారించుకొని బాబా చావడి ఉత్సవం జరిగేటువంటి రోజు తప్పకుండా అలంకరణలు చేసుకొని మరి ఆబాల గోబాలం ద్వారకామాయి ముందు నిలిచి ఉండేది. బాబా మాత్రం తనకిదేమాత్రం కూడా అంటనట్టు సూదంటి రాయి వలె భక్తులను మాత్రం వారు అక్కడికి లాక్కుంటున్నారు. కానీ వారు మాత్రము తమకు ఇందులో ఏ ప్రమేయము లేనట్టు బాబా ద్వారకామాయిలో దక్షిణముఖంగా కూర్చుంటే వారికి ఒకవైపు ధుని, మరొక వైపు తులసి బృందావనం, ఈ రెండింటి మధ్యన బాబా ఆసీనులై ఉండేటువంటి వారు. ఆబాల గోపాలమంతా కూడా భజనలు చేస్తూ ఆ నామ సంకీర్తనలో వారు తన్మయత్వానికి లోనవుతూ ఉండేటువంటి వారు. చావడి ఉత్సవంలో మనకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. బాబా చావడికి రావడానికి తాత్యా రావాల్సిందే. తాత్యా వచ్చి వారికి జరీ అంచు శాలువా కప్పి, మామా ఇక బయలుదేరుదామా అనగానే ఏదో ఆదేశించినట్టే, తాత్యా ఆదేశించినట్టే బాబా లేచి ఒక కాలితో దుని కర్రలను పైకి ఎగేసి వారు చావిడికి ఉపక్రమించేటువంటి వారు. బాబా లేవగానే వారి ఆసనం నుండి దండదారులు, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రేమతో జయ జయకారాలు చేస్తూ ఉంటే ఆ నినాదాలు నింగినంటేటువంటివి. సాయినాథ్ మహారాజ్కు జై అనేటువంటి ఆ లాకారాలు అక్కడ దిగంతాలకు వినిపించేటువంటివి. చావడి శోభాయాత్ర దాదాపు గంటకు పైగానే నడిచేదట. చావడికి ద్వారకామాయికి కొద్ది దూరమే ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చావడి ద్వారకామాయి పక్క పక్కన ఉంటాయి కదా, ఆ రోజు అలా కాదు. ఆ రోజుల్లో చావడికి నేరుగా చేరుకోవడానికి ఆ దారి లేదు.
ద్వారకామయి నుంచి వెనక్కి వెళ్ళి తిరిగి మళ్ళీ అదే దారి అంట మసీదు వెనక భాగం నుంచి నడుచుకుంటూ వచ్చి వారు చావడికి చేరుకునేటువంటి వారు. దాదాపు అది కూడా ఒక 200-300 మీటర్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఉత్సవం మాత్రము గంటల తరబడి కదిలేదట. బాబా అడుగులో అడుగు వేస్తూ, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ప్రదక్షిణ అంటే పరిగెత్తడం కాదు, ప్రదక్షిణ అంటే ఒక నిండు గర్భిణీ స్త్రీ ఎలా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుందో అలా నడవాలని చెప్తారు కదా. బాబా కూడా చావడి ఉత్సవంలో వారు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగేటువంటి వారు. బాబా యొక్క ఎడమ చేతిని తాత్యా పట్టుకునేటువంటి వారు, కుడి చేతిని మహల్సా పట్టుకొని చావిడి శోభాయాత్ర ముందుకు సాగుతుంటే ఆ వైభవము కల్లారా చూడాల్సిందే. అందుకనే మనం చావిడి ఉత్సవాన్ని బాబా శరీరంతో ఉండగా ఎలా జరిగింది అనేటువంటి దాన్ని సజీవంగా చూడడానికి హేమాడ్ పంత్ అనేటువంటి మహాశయుడు 37వ అధ్యాయాన్ని మనందరికీ కూడా అందించారు. 37వ అధ్యాయంలో చావడి ఉత్సవ వర్ణన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ చావడి ఉత్సవాన్ని చదువుతుంటే ఆ రోజు మనము ఆ భక్త జనంతో పాటు అక్కడే ఉన్నామనేటువంటి భావన కలుగుతుంది. వారు రాసినటువంటి శైలి, తాత్యా వచ్చి బాబాను చేతితో లేపగానే వారు లేచి ముందుకు సాగుతూ ఉంటే శ్యామకర్ణి సర్వాభరణాలను అలంకరించుకొని కాళ్ళకు గజ్జెలను సింగారించుకొని బాబా ముందు నిలబడి అది నాట్యం చేస్తూ ఉంటే దాని గజ్జెల మువ్వల సవ్వడి ఎంతో లయబద్ధంగా ఉండేటువంటిది అనేటువంటి ఆ మాట వింటుంటే కళ్ళ ముందు శ్యామకర్ణ సాక్షాత్కరిస్తుంది. నిజంగా ఈ చావడి ఉత్సవంలో శ్యామకర్ణ, అదేవిధంగా చావడి ఉత్సవంలో పాల్గొన్నటువంటి కొంతమంది భక్తులు ఎంత అదృష్టవంతులంటే, ఒక గుర్రముగా అది జన్మించి కూడా బాబా యొక్క వైభవంలో అది భాగస్వామ్యమైందే. నిజంగా ఎంత అదృష్టవంతురాలు. చావడి ఉత్సవం అని తెలియగానే ఆ శ్యామకర్ణ ఆ ఎర్రటి గుర్రము ఎంత ఆనందంగా గెంతులేసేదోనట. ఆ శాల నుండి అన్నీ సింగారించుకొని తీసుకొస్తుంటే అది ఎంతో ఉత్సాహంగా గంతులేస్తూ బాబా ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆ ద్వారకామయి మెట్ల మీద అది అక్కడ భజన జరుగుతున్నంతసేపు కాళ్ళ సవ్వడి చేసేదట, మెడను ఆడిస్తూ ఉండేదట. ఎంతో లయబద్ధంగా భజన ఎలా జరుగుతుందో అంతే లయబద్ధంగా శ్యామకర్ణి వాయిద్యాలను మోగిస్తున్నట్టు తన మువ్వల సవ్వడిని, మెడలో ఉన్నటువంటి గంటల సవ్వడిని అక్కడ జరుగుతున్నటువంటి నామ సంకీర్తనకు అనుగుణంగా అది మోగించేదట. నిజంగా ఎంత అదృష్టవంతురాలు, ఎంత విజ్ఞత కలిగినటువంటిది. సాధారణంగా పూర్వజన్మ సంస్కారాలు ఉంటేనే ఒక జీవికి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం. నామాన్ని తను గొంతుతో పలకలేకపోయినా అక్కడ జరుగుతున్నటువంటి నామానికి లయబద్ధంగా మువ్వల సవడి చేయడం కూడా నిజంగా అది చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమే కదా. చావడి ముందుకు సాగుతూ ఉంటే శ్యామకర్ణ దారి తీసినట్టు అది ముందుకు నడిచేదట. దానిని అనుసరిస్తూ అందరూ కూడా బాబా పల్లకి ఏ రోజు ఎక్కలేదు. కేవలము చావడి ఉత్సవము వారి యొక్క దివ్య పాదాలతోటే వారు చావడి ఉత్సవంలో పాల్గొనేటువంటి వారు. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆ శోభాయాత్రలో ఎంత అద్భుతమైనటువంటి సందర్భాలంటే, జోగు ఛత్రం పట్టుకునేటువంటి వారు బాబాకు. భజన ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు జోగు ఆ ఛత్రాన్ని తిప్పుతూ ఉండేటువంటి వారట. కాకాసాహెబ్ దీక్షితు మామూలు పల్లెంలో పూలు తెస్తే అది మహారాజు గౌరవానికి సరిపోదని చెప్పి ప్రతిసారి కూడా చావడి ఉత్సవం జరిగినప్పుడు వెండి పల్లెంలో గులాబీ పూలను తెచ్చి ఆ గులాబీ పూలను చావడి ఉత్సవం జరుగుతున్నంతసేపు కాకాసాహెబ్ దీక్షిత్ బాబా పైన ఆ పూల వర్షాన్ని కుంభవృష్టిలా కురిపించేటువంటి వారట. అంతేకాదు ఆబాల గోపాలమంతా కూడా బాబా ముందు నృత్యం చేస్తూ దండదారులు జయజయకారాలు చేస్తూ ఉంటే నింగిన ఉన్నటువంటి ఆ ముక్కోటి దేవతలు ఆశ్చర్యపోయేటువంటి వారట. ఆ విధంగా శోభాయాత్ర ముందుకు సాగుతూ ఉండేది.
చావడి కొనసాగుతున్నంతసేపు కూడా బాబా యొక్క ముఖ వచ్చస్సు అరుణ సంధ్య వేళ భానుడిలో కల్పించేటువంటి కాంచన ప్రభవలే వారి మోము వెలిగిపోతూ ఉండేదట. ఒక దివ్యమైనటువంటి కాంతి వారి మోములో ద్వారకామయిలో అనేక రోజులుగా దర్శించుకుంటున్నా సరే బాబా యొక్క వచ్చస్సులో ఎన్నడూ కూడా చూడలేనటువంటి అద్వితీయమైనటువంటి కాంతి బాబా మోములో కనిపించేదట. అందుకనే ఆ రోజు షిరిడీకి వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా చావుడి ఉత్సవంలో పాల్గొనేటువంటి వారు. దురందరే లాంటి వారికి బాబా సాక్షాత్తు దత్తుడిగా చావడిలో దర్శనమిస్తారు. ఈ విధంగా భక్తులను రంజింపజేయడానికి, భక్తుల మనస్సుల్లో భక్తి పారవశ్యాన్ని ఉప్పొంగింపడానికి బాబా ఎంచుకున్నటువంటి ఉత్సవం చావడి ఉత్సవం. 1909 నుండి ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా చావడి ఉత్సవం జరుగుతుంది. ఈ రోజుల్లో కేవలం గురువారం మాత్రమే చావడి ఉత్సవం జరుగుతుంది. ఎవరైనా సరే చావడి ఉత్సవం షిరిడీకి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూడగలిగితే ఖచ్చితంగా అది చూడడానికి ముందు 37వ అధ్యాయంలో ఉన్నటువంటి చావడి వర్ణనను చదవండి. చదివి గనక ఆ చావడి ఉత్సవం మీరు తిలకిస్తే సాక్షాత్తు బాబా ఆ చావడి ఉత్సవంలో మనకు కనిపిస్తారు. పోయిన గురు పౌర్ణమికి బాబా పల్లకీ ఉత్సవం జరుగుతుంది. ఒకరోజు పల్లకీ ఉత్సవం, ఒకరోజు రథోత్సవం. ఆ సందర్భంలో ఆ చావడి ఉత్సవాన్ని షూట్ చేస్తున్నటువంటి సందర్భంలో బాబా పాదుకలు పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు పూజారి. ఆ పూజారిని తదేకంగా నేను అలానే చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు 37వ అధ్యాయం గుర్తొచ్చింది. 37వ అధ్యాయం చదివిన ప్రతి సందర్భంలో కూడా చావడి ఉత్సవం, అందులో బాబా సజీవంగా కనిపిస్తారు. ఆ పాదుకల పక్కన బాబా నడుస్తున్నారనేటువంటి భావన తనువును పులకరింపజేసింది. ఎందుకంటే చాలా దగ్గరగా చూస్తాం కదా చావడి ఉత్సవంలో పాదుకలను షూటింగ్ సందర్భంలో. అప్పుడు చూసినప్పుడు బాబా తెల్లటి ధవల వస్త్రాలు ధరించి కఫ్నీని ఒక చేతితో పైకెత్తి మరొక చేతితో సటకాను పట్టుకొని ఆ పాదుకల పక్కనే నడుస్తున్నారనేటువంటి భావన ఆ రోజు నాకు కలిగినటువంటి అమితానందం జీవితంలో మర్చిపోనటువంటిది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది కలుగుతుంది. చావడి ఉత్సవాన్ని మీరు ఈరోజు 37వ అధ్యాయం పారాయణ చేయండి. సాక్షాత్తు మీరు చావడి ఉత్సవంలో ఆ రోజు బాబా పక్కన మీరు అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నటువంటి దృశ్యం మీకు కనిపిస్తుంది. అందులో హేమాడ్ పంత్ రాస్తారు, జనులందరూ కూడా ఆబాలగోపాలం సర్వాంగ సుందరంగా సిద్ధమై చావడి ఉత్సవానికి ద్వారకామై చేరుకుంటారని చెప్పి. అందులో కూడా మీరు సింగారించుకొని అక్కడ మీరు కూర్చున్నటువంటి నిల్చున్నటువంటి దృశ్యం తప్పకుండా కనిపిస్తుంది. చావడి చేరుకున్న తర్వాత తాత్య బాబా గారికి ఆసనం వేసి ఎనుక వారి వీపును ఆంచడానికి బలీసును వేసి వారికి ఉత్తరీయాన్ని కప్పి వారిని పూజకు సిద్ధం చేస్తారు. చావడి ముందు నిలబడి చూసేటువంటి వారికి బాబా బాలభాస్కరుడు వలె కనిపించేటువంటి వారట. ఆ తేజం చూడడానికి 2 కళ్ళు సరిపోయేటువంటివి కాదట. ఆ తర్వాత బాబాకు పూలమాలను అలంకరించేటువంటి వారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా వారి అలంకరణకు సంబంధించి ఎవరైనా ద్వారకామయిలో ఒక పూలమాల వేస్తే వెంటనే దాన్ని తీసి పడేసేటువంటి వారు, ఓ కిరీటం పెడితే దాన్ని తీసి నిలగొట్టేటువంటి వారు. కానీ చావడిలో భక్తులు ఏది చేసినా సరే అభ్యంతర పెట్టకపోయేటువంటి వాళ్ళట. కొంతమంది ముత్యాల మాలను మెల్లో వేసేవారట, కొంతమంది పచ్చల హారాన్ని తీసుకొచ్చి వేసేవారట, కొంతమంది గులాబీ మల్లెపూల మాలను గుచ్చి బాబా మెడలో వేసేటటువంటి వారట. నగీషులు దిద్దినటువంటి కిరీటం వారి శిరస్సును పెట్టేవారట. ఇవేవి కూడా బాబాకు ఇష్టం లేదు. కానీ భక్తులు ఒక్క ఇచ్చ ప్రకారం వారి అభిమతాన్ని చావడి ఉత్సవంలో బాబా ఏ రోజు కూడా తిరస్కరించేటువంటి వారు కాదట. కొందరు వచ్చి బాబా చేతులకు కస్తూరిని అద్దేటువంటి వారు, మరికొంతమంది చందనాన్ని రుద్దేటువంటి వారు. ఎవరు ఏ సేవ చేసినా వారు అస్సలు తిరస్కరించేటువంటి వారు కాదట. వారు చావడిలో
భక్తులకు లొంగి ఉండేవారట. మనం చావిడి దర్శనము సాధారణంగా చేసుకొని వస్తూ ఉంటాం. చావిడి యొక్క విశిష్టత తెలిస్తే చావిడి దర్శనం యొక్క భావన మారిపోతుంది మనకు. బాబా ఇక్కడే కదా కూర్చొని భక్తులు ఏది సమర్పించినా తిరస్కరించలేదు, భక్తుల యొక్క అభిష్టానికి లొంగి ఉన్నాడు. కాబట్టి బాబా నా అభిష్టాలను నెరవేర్చని చెప్పి చావడిలో ఒక్కసారి బాబాను ప్రార్థించండి. అందరం సమాధి మందిరంలోకి వెళ్తాం, బాబాను ప్రార్థిస్తాం, ద్వారకామయిలోకి వెళ్తాం, చావడి దర్శనం మాత్రం అలా చేసుకుని ఇలా వచ్చేస్తాం. కాదు, చావడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఆ చావడిని బాబా తనకెంతో ఇష్టమైనటువంటి భక్తుడి చేత పునరుద్ధరింపజేసుకున్నారు. అన్నాచించినీకరైనటువంటి భక్తుడికి కోర్టులో కేసు గెలిస్తే వచ్చినటువంటి డబ్బుల్ని బాబాకు సమర్పిస్తే వెళ్ళి చావడిని మరమ్మతులు చేయని చెప్పి చెప్తారు. ఆ విధంగా ఆ భక్తుడి యొక్క పేరు ఈరోజు చావడికి శాశ్వతంగా ఉంటుంది. బాబాంచే లక్ష్మి చించినీకర్ అనేటువంటి ఆ నామం ఇప్పటికీ కూడా శిలాపలకం రూపంలో చావడిలో ఉంటుంది. చావడి ఉత్సవంలో అదృష్టవంతులు అన్నమాట వీళ్ళందరూ. ఒకటి, బాబాను కుడి ఎడమగా పట్టుకున్నటువంటి మహల్సా తాత్య. తాత్య వస్తే తప్ప బాబా కదిలేటువంటి వారు కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, మరో ముఖ్యమైనటువంటి భక్తుడు. చావడి ఉత్సవం ప్రారంభమైనటువంటి రోజే చావడిలో బాబాకు సేజ్ హారతి ఇదే రోజు ప్రారంభమైంది. బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్కే చావడిలో సేజ్ హారతి ఇచ్చేటువంటి తొలి సేజ్ హారతి ఇచ్చేటువంటి అదృష్టం తాత్యాసాహెబ్ నూల్కర్కు దక్కింది. ఇక్కడ వీళ్ళందరూ అదృష్టవంతులు. చావడి ఉత్సవం ప్రారంభమైనటువంటి నాటి నుండే సేజ్ హారతిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేటువంటి వారు. సేజ్ హారతిలో మొదట తుకారాం మహారాజుకు సంబంధించినటువంటి, జ్ఞానదేవ్ మహారాజు సంబంధించినటువంటి ఈ హారతి పాటలతో బాబాకు హారతినిచ్చేటువంటి వారు. సేజ్ హారతి ఇస్తుండగా ఎప్పుడైతే హారతి జ్ఞానరాజ, హారతి తుకారామ అనేటువంటి పాటలు వస్తాయో అవి రాగానే లేచి నిలబడి బాబా వందనం చేసేటువంటి వారట. అంటే ఈ హారతి నాకు కాదు, సద్గురు మార్గంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ మహారాజుకు రామజనార్దని రాసినటువంటి హారతి పాట. హారతి జ్ఞానరాజ మహాకైవల్య తేజ సేవితి సాధు సంత మను వేదన మాచ అనేటువంటి ఈ హారతి గీతం పాడుతున్నంతసేపు బాబా కళ్ళు మూసుకొని తన్మయత్వంతో అటూ ఇటూ ఊగేటువంటి వారట. అంటే జ్ఞానేశ్వర్ మహారాజుకు వారికి ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. అదేవిధంగా హారతి తుకారామ హారతి అయిపోయేంత వరకు బాబా వారి ఆసనం మించి లేచి నమస్కరించేటువంటి వారట. అంటే జ్ఞానేశ్వర్ మహారాజ్ పట్ల, తుకారాం మహారాజ్ పట్ల వారు చూపెట్టినటువంటి గౌరవం అది. సేజ్ హారతి భక్తుల హృదయాలను సేద తీర్చేదట. ఈరోజు కూడా ప్రతిరోజు మనం సేజ్ హారతి విన్నట్టయితే మన మనస్సు అలజడుల నుండి ఖచ్చితంగా సేద తీరుతూ ఉంటుంది. అందుకనే సేజ్ హారతి ఎవరైతే ప్రతిరోజు వింటారో, ఎవరైతే చేసుకుంటారో, చేసుకోవడం కొంతమందికి వీలు కాకపోవచ్చు, కానీ మీ యొక్క రోజువారీ కార్యక్రమాలు అన్నీ అయిపోయే తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు ఖచ్చితంగా సేజ్ హారతి రాత్రి 10 గంటలకు మనకు వస్తుంది కదా సాయి టీవీలో. ఖచ్చితంగా అది వినండి. ఒక 18 నిమిషాలు మాత్రమే కదా. మనస్సు ఎంత ఆనందభరితంగా మారిపోతుందంటే మనం రోజు పడ్డటువంటి వేదనంతా కూడా సేజ్ హారతిలో మర్చిపోతాం. ఎందుకంటే సేజ్ హారతిలో ఉన్నటువంటి పాటలు అంత అద్భుతమైనటువంటివి. సేజ్ హారతిలో జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి హారతి పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. జై జై సాయినాథు ఆత పహుడావో మందీరు అని చెప్పి బాబా యొక్క ఖ్యాతిని, వారి గొప్పదనాన్ని, అంతేకాదు బాబా నిన్ను నేను నిద్రబుచ్చి నేను నిద్రపోతాను, బాబా సుఖంగా పడుకో, ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ అని ఈ హారతి పాట వింటున్నా పాడుకున్నా మనమే నిద్రలోకి జారిపోతాం.
నిజంగా బాబాని నిద్రపోమందుకు కాదు, మనకు సుఖనిద్ర రావడానికి మనం ఖచ్చితంగా ఆతా స్వామి సుఖేవ నిద్ర కర అవధూత కర సాయినాథ అనేటువంటి దాన్ని తప్పకుండా మనం పాడుకోవాలి. మనసులో దాన్ని ఒక్కసారైనా స్మరణ చేసుకోవాలి. చేసుకుంటే నిజంగా ఆ రాత్రంతా కూడా మనకు సుఖనిద్ర లభిస్తుంది. అదేవిధంగా బాబాకు నైవేద్యం సమర్పించేటువంటి పావల ప్రసాదాత వీఠో నీచవే, బాబా నీకు నైవేద్యాన్ని సమర్పించాను. మనం ఆయన కంటే ముందు భోజనం చేసినా పర్వాలేదు, బాబా ఏమనుకోడు. కాబట్టి సేజహారతి సమయానికి భోజనం చేసినా ఏమి ఇబ్బంది లేదు. బాబాకు తెలుసు మన పరిస్థితి ఏందనేటువంటిది. ఆయన కోసం కడుపు కాల్చుకోమని ఉండడు. మనం పడుకునే ముందు ఆయనకు ప్రసాదాన్ని నివేదన చేసి, బాబా మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాం బాబా, ఎందుకంటే నీ యొక్క ప్రకాశాన్ని, నీ యొక్క మోమును చూడకుండా మా దినచర్య ఆరంభం కాదు, మళ్ళీ కాగలహారతికి మళ్ళీ వస్తామని చెప్పి అందరము కూడా మనం సుఖనిద్రలోకి చేరుకొని, ఈ రాత్రి నాకు కాలరాత్రి కాకూడదు, ఈ రాత్రి నాకు సుఖనిద్రనిచ్చేటువంటి సుఖప్రదాయిని కావాలి, కష్టాలను మర్చిపోవాలి అని చెప్పి ఒక్కసారి మనసులో అనుకొని శయనిస్తే నిజంగా అద్భుతం. ఎందుకంటే ఈరోజు అనేక మందికి అనేక రకాలైనటువంటి వేదనలు, అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు, ఇవన్నీ కూడా అవన్నీ ఎప్పుడు మనసులో ఎప్పుడు రివైండ్ అవుతాయంటే పడుకునే సమయంలో రివైండ్ అవుతాయి. కొంతమందికి మధ్యరాత్రి మేలుకొస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఉండకూడదంటే ఆతా స్వామి సుఖేవ నిద్ర అనేటువంటి ఆ పాట పాడుతున్నటువంటి సందర్భంలోనే నిద్రలోకి జారిపోతే నిజంగా మనకు ఎటువంటి కలత లేకుండా సుఖంగా మనము శయనించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబా సేజ్ హారతి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. సేజ్ హారతి అయిపోయిన తర్వాత చివరిగా బాబాకు చిలుమిస్తారు. మాధవరావు దేశపాండే పొగాకును బాగా నలిపి చిలుములో నింపిస్తే తాత్య దాన్ని ఊది బాబాకు చేతికిస్తారు. వారు దాన్ని ఎంతో సావధానంగా ఆ చిలుమును పీలుస్తారు. ఇప్పటికీ కూడా మీరు చూడండి, చావుడి ఉత్సవంలో తాత్యా కుటుంబానికి దక్కినటువంటి అదృష్టం, వారే చిలుము తెస్తారు, వారే బాబాకు చిలుముని ఇప్పటికీ కూడా చావుడిలో అందిస్తారు. నిజంగా ఆ చిలుము ఎంత అదృష్టవంతురాలు కదా. ఆ చిలుము అదృష్టం గురించి ఎంత అద్భుతంగా హేమట్ పంత్ 37వ అధ్యాయంలో వర్ణిస్తారు. నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఆ చిలుము సాక్షాత్తు సాయిబాబా తమ పెదాల ద్వారా దాన్ని చుంబిస్తారు. భగవంతుడు వారి పెదాల ద్వారా ఎవరినీ ముద్దు పెట్టుకోరు, వారి పెదాలు ఎవరికీ తాకలేదు, కానీ ఒక్క చిలుము మాత్రం వారి పెదాలను తాకింది. మనము వారి పాదాలనే సరిగ్గా తాకలేకపోతున్నాం, కనీసం వారి హృదయం వరకైనా మనం వెళ్ళలేకపోతున్నాం. ఇంకా పెదాల దక్కేటువంటి అదృష్టం మనకి ఎక్కడ ఉంటుంది? కనీసం వారి ముఖ స్పర్శను కూడా అంతవరకు కూడా మనం ఎదగట్లేదు. ఎంతసేపు పాదాలు పట్టుకొని భవభయాల గుప్పిట్లో పాదాలు పట్టుకొని బాబా రక్షించు రక్షించు అంటున్నాం, బాబా హృదయస్థానం వైపు కూడా వెళ్ళలేకపోతున్నాం. అందుకనే హేమట్ పంత్ రాస్తారు, చిలుమంత సునాయాసంగా బాబా పెదాలను తాకలేదు. అది తాకడానికి ఎంత కష్టపడ్డదంటే కుమ్మరి కాళ్ళ కింద నలిగింది, అన్ని శీతోష్ణ స్థితులను అది భరించింది, అది బట్టిలో కాలింది, గట్టిదనాన్ని తెచ్చుకుంది. ఆ తరువాత భగవంతుని యొక్క పెదాలను తాకేటువంటి అదృష్టం కలిగింది అని చెప్పి మనం కూడా బాబా యొక్క హృదయ స్థానానికి మనం వెళ్ళాలంటే మనం కూడా అన్నింటినీ భరించేటువంటి శక్తి ఉండాలి, అన్నింటినీ యాక్సెప్ట్ చేసేటువంటి గుణాలు ఇవన్నీ కూడా మనకు రావాలి. చిన్న ప్రమాదానికి అయ్యో అనేటువంటి దాని నుంచి కాకుండా అయ్య ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నటువంటి రోజు బాబా హృదయ స్థానానికి మనం చేరితే చాలు. పాదాల దగ్గర నుంచి హృదయ స్థానానికి చేరగలిగినప్పుడు మనకు మించినటువంటి అదృష్టవంతులు లేరు. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి సందర్భం కూడా 1910 డిసెంబర్ 10వ తేదీ రోజు దీక్షిత్ వాడాకు శంకుస్థాపన జరిగినటువంటి రోజు. ఈరోజు దీక్షిత్ వాడా వైభవం మీరు చూస్తున్నారు కదా. బాబాకు దగ్గరగా ఉండాలని చెప్పి ఒక వాడా నిర్మించుకోవాలని చెప్పి ఆ వాడా తదనంతరం బాబాకే చెందాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ దాని సంస్థానానికి అప్పగిస్తే ఈరోజు దీక్షిత్ వాడాలో అడుగుబెట్టని భక్తుడు ఉండడు.
బాబాను విగ్రహ రూపంలో సమాధి మందిరంలో మనం చూస్తే బాబా యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో, వారు ధరించినటువంటి కఫిని, విసిరినటువంటి తిరగలి, వారు వాడినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా బాబా యొక్క అస్తిత్వం అంతా కూడా దీక్షిత్ వాడలో ఉంది. ఇద్దరి భక్తులకు ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారో చూడండి. ఒకరికేమో వారి దేహాన్ని ఉంచడానికి కావలసినటువంటి భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ కాకాసాహెబ్ అనేటువంటి ఈ భక్త శ్రేష్ఠుడికి ఇక్కడ వాడా నిర్మించాలనేటువంటి సంకల్పం కలిగించి, ఆ తర్వాత ఆ వాడాను వారి యొక్క అస్తిత్వానికి నిదర్శనంగా దాన్ని నిలిపారు. సాయిబాబా ఒకప్పుడు ఉండేవారట అనేటువంటి భవిష్యత్ తరానికి, ఒకప్పుడు ఉండేవారట కాదు, ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వారు ఉపయోగించినటువంటి వస్తువులన్నీ కూడా కాకాసాహెబ్ యొక్క ఆ దర్బార్లో వారు నిర్మించుకున్నటువంటి ఆ భవనంలో బాబా తమ అస్తిత్వాన్ని కొలువు చేశారు. బాబా యొక్క అస్తిత్వానికి నిలయం దీక్షిత్ వాడ. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప భక్తులకు ఇటువంటి అవకాశం రాదు. కాకాసాహెబు విజ్ఞత కలిగినటువంటి వాడు. ఈ భవనం తన కుటుంబ సభ్యులకు చెందితే ఆ భవనాన్ని అమ్మివేయవచ్చు, ఆ భవనంలో ఉంటూ పెత్తనము చేయవచ్చు. అందుకనే ఆ భవనం పైన ఎవరూ పెత్తనం చేయొద్దు, ఎవరూ వాడుకోకూడదు. కేవలం శ్రీ సాయిబాబా మాత్రమే వాడుకోవాలి. వారు పునాది వేసినటువంటి ఈరోజు డిసెంబర్ 10, 1910 చేసుకున్నటువంటి సంకల్పం అది. ఆ సంకల్పానుసారమే దాన్ని సంస్థానికి దారాదత్తం చేశారు. ఈరోజు అందులో మ్యూజియం ఉంది. ఈరోజు అందరూ కూడా చావడి ఉత్సవ వైభవాన్ని తప్పకుండా సాయంత్రం పూట వీలైతే 37వ అధ్యాయంలో ఉన్నటువంటి చావడి వర్ణనను శ్రవణం చేయండి, లేదా పారాయణ చేయండి, సేజహారతిని చేసుకోండి. అందరము కూడా ఈరోజు ఆనందంగా గడుపుతూ రేపు వచ్చేటువంటి గురువారానికి అందరము సన్నద్ధమవుదాం. ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.